షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, రేపు సాయంకాలం నుంచే మనకు షావత్ పండుగ. ఈ సాయంకాలం మనం చివరి సబ్బాతును సిద్ధపడుచున్నాము. షావత్ లెక్కింపులో 7 సబ్బాతులు లెక్కబెట్టి 7వ సబ్బాతు మరుదినం వరకు మనము షావత్ పండుగను, పెంతెకోస్తు పండుగను ఆచరించే వారముగా ఉన్నాము. ఆయన లేఖనముల ప్రకారము ఈ దిన కృపావాక్యము లేఖన భావం చూసుకుందాము. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనము. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షితముగా నుండెను. ఏ దేశమైనా, ఏ ప్రాంతంలో ఉన్న ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా చాలా శాంతంగా, ప్రశాంతంగా, మరి కుటుంబాలలో కూడా ప్రశాంతంగా ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు. కానీ ఈ రోజులలో కుటుంబాల్లో శాంతి సమాధానం లేవు, పట్టణాలలో లేవు, గ్రామమునకు లేదు. కానీ అలనాడు యెహోషువ గారి కాలంలో మోషే గారికి ఇచ్చిన వాగ్దానం చొప్పున, మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువ నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పాలు తేనె ప్రవహించే దేశంలో ఈ ప్రజలను నువ్వు తీసుకెళ్తున్నావు, అక్కడ జయమును నీకు ఇచ్చిన తర్వాత నేను ఆ దేశంను సుభిక్షితంగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ గారు మరి అద్భుతంగా 32 యుద్ధాలు జరిపించాడు. ఆయన 32 యుద్ధాలలో ప్రతి యుద్ధంలో ఆయనకు జయమే, అపజయమని అనేది ఎరగని ఆయన. ఎందుకనగా పరమ తండ్రి మాట చొప్పున నడుచుకున్నాడు. పరమ తండ్రి మాట చొప్పున ఇజ్రాయేలు ప్రజలు నడిపించాడు. అందుకే యెహోషువ నేను నా ప్రజల ఎదుట నీ నామమును గొప్ప చేయ మొదలు పెడతానంటాడు. ఏ రీతిగా గొప్ప చేయ మొదలు పెట్టాడు? యోర్దాన్ నదిలో వెళ్ళి ఆ యాజకుల యొక్క కాళ్ళు, ఆ మందసం మోయించిన యాజకుల కాళ్ళు తాకగానే యోర్దాన్ నది రివర్స్గా పారడం మొదలు పెట్టింది. అదేవిధంగా యెహోషువ గారు యుద్ధములో ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు ఒక రోజెల్లా. ఈ రీతిగా యెహోషువ గారి ద్వారా ఘనమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఎరుక పట్టణము తిరుగుతూ వెళితే బూరలు ఊదితే ఎరుక గోడలు కూలిపోయినాయి. కాబట్టి ఇవన్నీ జయాలనిచ్చి ఆ యొక్క దేశంలోని ప్రజలందరినీ మరి వారు నిర్మూలన చేస్తూ వెళ్ళారు. అక్కడ ఉన్న మరి స్తంభాలన్నీ, బలిపీఠాలన్నీ పడగొడుతూ వెళ్ళారు. అక్కడ ఉన్న ఏది కూడా విగ్రహారాధన లేకుండా నిర్మూలన చేస్తూ వెళ్ళారు. కాబట్టి ఆ దేశమును సుభిక్షితంగా, ప్రశాంతంగా ఉన్నది. కాబట్టి ఏ ప్రజలైతే, ఏ జనులైతే, ఏ రాష్ట్రపు ప్రజలైతే ధర్మాన్ని అనుసరిస్తారో, నీతిని అనుసరిస్తారో, సృష్టికర్త యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో, ఆయన నియమించిన మాటకు లోబడతారో వారి యొక్క ప్రాంతములను, వారి కుటుంబాలను, వారి పట్టణాలను, వారి రాష్ట్రాలను, వారి దేశాలను ఆయన క్షేమంగా, సుభిక్షితంగా ఉంచుతాడు. ఆ రీతిగా మరి ఇజ్రాయెల్ దేశంలో ఆ రీతిగా క్షేమంగా ఉంచాడు యెహోషువ కాలంలో, నాయకత్వంలో. మరి మన ప్రాంతంలో కూడా ఆయన అలాంటి క్షేమము దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలకు నెమ్మదినిచ్చారు. ఆ ఇజ్రాయెల్ దేశమంతా శాంతి సమాధానం నెలకొల్పినారు. అట్టి కృప నీ ప్రజలమైన మాకు కూడా, మా కుటుంబాల్లో, మా పట్టణాల్లో కూడా దయచేయమని నజరుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.